అయోధ్యాకాండము 67వ సర్గము. తరువాత తూర్పున సూర్యుడుదయింపగా రాజ్య కార్యనిర్వాహకులగు బ్రాహ్మణోత్తములు గౌతమ, మౌద్గల్య, కాత్యాయన, మార్కండేయ, జాబాలి, కాశ్యపులను వామదేవుడును తగువిధముగా మంత్రులతో సభచేసి దశరథుని యొక్క శ్రేష్ఠ పురోహితుడగు వశిష్ఠుని చూచి, గురువర్య, రాజు సర్గతుడగుట చేత మనకి రేయి నూరేండ్లు గడిచినట్లుగా గడిచెను గదా. రాజు మరణించెను. రామచంద్రుడు తమ్మునితో గూడి అడవులకు వెళ్ళెను. శత్రుఘ్నునితో గూడి భరతుడు మేనమామ గృహంనున్నవాడు. ఓయనగా గనులైన రాజపుత్రులలో నెవ్వరినైనా ఈ పట్టణమునకు రాజుగా చేయవలేను గదా. అరాజకము సంభవించినచో రాష్ట్రములను పౌరులను ఇబ్బందులకు గురియవుదురు గదా. అరాజకత్వ దోషవర్ణనము. భూమి అరాజకమైనచో మేఘ సముదాయము దివ్యములకు వారి దారలతో మెరుపులతో గర్జనలతో సకాలమున వర్షింపదు. భూమి అరాజకమైనచో పంటలను సక్రమముగా నిల్లు చేర్చుకొందుమను నమ్మిక లేకపోవటచే కాపుజనులు సరియగు సమయమున విత్తనములు వేసి పైరులను పండింపరు. భూమి అరాజకమైనచో పుత్రులు భార్యలు యజమానునకు వశవర్తులై ఉండరు. అరాజక స్థితి యందు ధనములు దక్కవు, భర్తలకు భార్యలను దక్కరు. ఇట్టి ఉపద్రవం కలిగినచో సత్యమెక్కడ నుండును, శోచమెచ్చట నుండును. అందువలన ఓ మహర్షివర్య, భూమికి రాజనువాడొకడుండుట అత్యావశక్యం గదా. ధరణి అరాజకమైనచో ప్రజల మనస్సులు స్థిమితములుగా నుండకపోవుటచే అందమైన ఉద్యానవనములకు గాని ప్రశస్తములకు పుణ్యప్రదేశములకు గాని వెడలరు. పలువురొక్కచోట గూడి సభచేయరు. రాజులేని రాజ్యమున బ్రాహ్మణులు యజ్ఞములు చేయ తలపెట్టరు. మిక్కిలి ధనవంతులు కూడా తాము దారులయ్యును చోరభయముచే దక్షిణలనీయరు. ధరణి అరాజకమైనచో నర్తకులు నటులు అభినయములను రాష్ట్రమందు జరుగుచుండు అధికమైన ఉత్సవములను యాత్రలు చేయుటలను కనిపింపవు. రాజులేని రాజ్యమునందు తగు తీర్పు చెప్పువారు లేక తీర్పరులు లంచగొండులగుట చేత వర్తకులు తమ వ్యాపారములందు లాభములను పొందలేరు. పౌరులు స్వేచ్ఛగల వారై మంచి మాటలయందు మనసుంచరు. స్త్రీలు పలువిధములైన అలంకారములను చేసుకొనరు. భూమి రాజరహితమైనచో చక్కగా నలంకరించుకుని యువతులు విలాసముగా సాయంకాలములందు ఉద్యానవనములలో విహరించుటలు చేయకుందురు. రాజ్యం అరాజకమైనచో స్త్రీలు తమ పురుషులతో కలిసి రథములను అధిరోహించి మంచి పువ్వులను కోసికొనుచు క్రీడించుటకే వనములకు వెళ్లరు. దారుని రాజరక్షితము గానిచో ధనవంతులకు గోపాలకులు ప్రొద్దుగ్రుంకినచో దొంగల భయముచే గుండెలదురుచుండగా తలుపులు తెరవక నిద్రరాక బాధనొందుదురు. 60 ఏండ్లు వయసు కలిగిన గజశ్రేష్టములు చక్కగా ఘంటానాదములు వినిపించినట్లుగా రాజవీధులందు సంచరింపవు. రాష్ట్రములు రాజరహితములైనచో వీరులకు కూడా చిత్తములకు నిలకడ లేకపోవటచే విలువిద్యనభ్యసించుచు చేయు ధనుష్టంకారములు వినరాకుండును. దూరదూరములకు వెళ్లి వస్తువులను కొనునట్టి వర్తకులు చోరాది భయముచే పల్లెలకు నూళ్లకు వెళ్లకుందురు. దారుని అరాజకమైనచో సన్యాసియు ధైర్యముగా నొంటరిగా తిరగజాలడు. సూర్యుడస్తమించిన చోటనే పండగోరడు. అక్కడ అన్నదాత ఉండకపోవచ్చును గదా. అరాజకమైన భూమియందు పుణ్యముగాని యోగక్షేమములుగాని గలుగజాలవు. సేనలు తగునధిపతి లేకపోవటచే క్రూరులగు శత్రువులచే నశించును. ఓ మునీశ్వర, రాజ్యము అరాజకమగుటచే జనులు ఆనందముతో ఏనుగులు, గుర్రములు, రథములు మున్నగు వాహనములనెక్కి స్వేచ్ఛగా పురమునందు విహరింపరు. శాస్త్రపారంగతులైన పండితులు ఇష్టము వచ్చినట్లుగా వనములందుగాని ఉపవనములందుగాని వాదోపవాదములను జరిగింపలేరు. రాజులేని రాజ్యమందు దేవునికి పుష్పహారములను, కానుకలను, దక్షిణలను భక్తితో సమర్పింపరు. పరిమళించు చందనము, అగరు, పునుగు, జవ్వాజీ మొదలైన సుగంధములను దాల్చి వసంతమున చిగిర్చిన వృక్షముల వలె రాజపుత్రులెందునూ సుకులై ప్రకాశింపరు. నీరులేని ఏరులను, మృదువైన పచ్చగడ్డి లేని వనములను, గోపాలకులు లేని గోవులను, రాజపరిపాలనము లేని రాజ్యమును సమానములు గదా. పరికింపగా రథమునకు జెండాయును, అగ్నికి పొగయు చిహ్నములగును. ఆ రీతిగానే మనకును కేతనము వంటి వాడగు మన రాజు మనలను వదిలిపెట్టి స్వర్గమునకు వెళ్ళెను గదా. భూమి రాజరహితమైనచో ఎవరికేది సొంతమో చెప్పుటకు వీలుగాదు. జనులు ఊరక చేపల వలె ఒకరినొకరిని మృంగుచుందురు. మర్యాదలను విడిచిపెట్టిన వారే నాస్తికత్వమును బూని రాజుచే పూర్వము శిక్షింపబడిన నీచజనులు రాజు లేకుండుటచే జంకులేక తమ ప్రభావమును చూపించుచు ఇష్టవచ్చినట్లు వదరెదరు గదా.
రాజు జనులందరకును నిత్యమును మార్గమును చూపు కన్నుల వంటి వాడు గదా. బలము శౌర్యము మొదలగు కళలను పొందినవాడే సత్యమును ధర్మమును రాజే నిలువబెట్టును. రాజే సత్యము, రాజే ధర్మము, రాజే సత్కులీనుల సత్కులము. ప్రజలందరకు రాజే తల్లియు తండ్రియు, రాజే వారికి హితమును గూర్చువాడు. యమధర్మరాజును కుబేరుని ఇంద్రవరుణులను సామర్థ్యముచే మించినవాడై మంచి మార్గమును కీర్తింపబడుచు రాజు ప్రజలచే నభిమానింపబడును. రాజు మంచివారులను చెడ్డవారులను విడదీసి మంచిగా నుండునట్లు చేయనిచో రాజ్యమంతేను అంధకార బంధురమై బాధనొందకుండునా. రాజు జీవించియుండగనే నీ యొక్క వాక్యమును మేము సముద్రము గట్టును వలె దాటి ఎరగము. రాజులేని ఈ సమయమున నింకేమి చెప్పవలెను? నీవు సంకల్పసిద్ధుడవు గదా. రాజొక్కడు లేకున్నచో రాష్ట్రమంతయు నడివియగును గదా. ఇది నీకు తెలిసిన విషయమే కాన దశరథుని పుత్రులలో నొక్కనిని నీవిప్పుడు రాజుగా చేయుటయే ఓ మునిశ్రేష్ఠుడా తగియుండును. అయోధ్యాకాండము 67వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.